హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. మిత్రులారా, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం ఏంటంటే ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి రైట్స్ గురించి. అంటే ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి రైట్స్కి సంబంధించి ఏమైనా వైలేషన్ జరిగినప్పుడు లేదా ఎన్ఫోర్స్మెంట్ జరగాల్సి వచ్చినప్పుడు, అంటే ఏదైతే కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో ఫ్రేమ్ చేసుకున్నామో ఆ రైట్స్కి సంబంధించి మాత్రమే ఏమైనా వైలేట్ జరిగినా లేదా ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సి వచ్చినా కూడా రిట్ మెయింటైనబుల్ అవుతుంది. అదర్వైజ్ అంటే కొత్తగా నాట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ న్యూ రైట్స్ ఇన్ కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్, అంటే ఏదైతే ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ ఉంటుందో ఆ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో మనం ఏదైతే రైట్స్ని పొందుపరుచుకుంటామో, టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటామో అవి వైలేషన్ అయినా లేదు వాటిని ఎన్ఫోర్స్ చేయాల్సి వచ్చినా బోత్ పార్టీస్లో ఎవరికి ఇన్ఫ్రింజ్ అయితే రైట్స్ వారు అండర్ 226 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం రిటర్న్ ఫైల్ చేసుకుని వాటిని ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. కానీ నాట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ న్యూ రైట్స్ ఇన్ కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్, అంటే కొత్తగా న్యూ రైట్స్ ఏమీ ఎస్టాబ్లిష్ చేయడం కుదరదు అని చెప్పేసి రిట్ ద్వారా అని చెప్పేసి వారు గౌరవ అలహాబాద్ హైకోర్టు వారి తీర్పులో భాగంగా తెలియపరచడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959 అడ్వకేట్ ఎన్ఎస్ఎస్ఆర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ నక్కా శివశంకర్.